లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై ఆహా లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. మహాకాశములు దాని క్రిందున ఆకాశము, మహాకాశములు దాని క్రిందున ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి ధరి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. పనికి రాని పాత్రనని పారవేయకుండా, పొంగి పొరలు పాత్రగా చేసి నింపితివా దేవా. పనికి రాని పాత్రనని పారవేయకుండా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపితివా దేవా. సువార్తలో
ఉండు పాత్రము చేసి ఆటంకముల నుండి నన్ను తప్పించి ఎప్పుడు కావు మాయా ఎప్పుడు కావు మాయా పగిలి ఉన్న పాత్రము నేను సరిచేసి వాడు మాయా సరిచేసి వాడు మాయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ పొంది తిని ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ జీవిత యాత్రలో సాగి వచ్చితిని జీవిత యాత్రలో సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడై ఉండి ఇంతవరకు నాకు తోడై ఉండి ఎబినేజర్ నీవై ఓ యేసు ప్రభువా ఎబినేజర్ వై ఉన్నా ఓ యేసు ప్రభువా నా రక్షణ కర్తావు నీవైతివి నా రక్షణ కర్తావు నీవైతివి పొంది తిని ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈ భువియందు పొంది తిని ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈ భువియందు యాత్రలు సాగి గాలి తుఫానులలో నుండి వచ్చితిని అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి మీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీవే ఆశ్రయ దుర్గంపై నీవే ఆశ్రయ దుర్గంపై పొంది ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈ భువియందు పొంది ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈ భువియందు కష్ట దుఃఖములు నాకు కలుగాగా కష్ట దుఃఖములు నాకు కలుగాగా నన్ను చేరాదీసి ఓదార్చితివే నన్ను చేరాదీసి ఓదార్చితివే భయభీతిని
ప్రభువా భయభీతి నిరాశలందున్న ప్రభువా బహుగా ధైర్యంబు నా కొసగితివి బహుగా ధైర్యంబు నా కొసగితివి పొంది ప్రభువా నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూయందు పొంది ప్రభువా నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూయందు దేహమందున్న ముళ్ళు నుంచితివి నా దేహమందున్న ముళ్ళు నుంచితివి సాతానిని దూతాగా నలుగా కొట్టన్ సాతానుని దూతాగా నలుగా కొట్టన్ వ్యాధి బాధలు బలహీన తలందు వ్యాధి బాధలు బలహీన తలందు నీ కృపను నాకు దయచేసితివి నీ కృపను నాకు దయచేసితివి పొంది ప్రభువా నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూయందు పొంది ప్రభువా నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూయందు నీ ప్రేమ చేత ధన్యుడనైతిని నీ ప్రేమ చేత ధన్యుడనైతిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కృతజ్ఞతాస్తుతులను చెల్లించెదను కష్ట పరీక్షల ఎందున్న ప్రభువా కష్ట పరీక్షల ఎందున్న ప్రభువా జయ జీవితం నాకు నేర్పించితివి జయ జీవితం నాకు నేర్పించితివి పొంది నేను ప్రభువా నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూయందు పొంది ప్రభువా నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూయందు హల్లెలూయా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా కొనియాడేదన్
నిచి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే ప్రభువా నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదన్ శత్రువులను పడద్రోయువాడవు నీవే నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే మహాసమాడుండవు నా రక్షణ శృంగం నీవే మహాసమాడుండవు నా రక్షణ శృంగం నీవే ప్రభువా నిన్ను కొనియాడెదన్ హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్ అందరూ నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్ ప్రభువాని వెలుగొందితిన్ నా జీవంబు జ్యోతి ప్రభువాని వెలుగొందితిన్ నా జీవంబు జ్యోతి ప్రభువాని కొనియాడెదన్ హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ భయమును పారాద్రోలి అభయము నీతివి భయమును పారాద్రోలి అభయము నీతివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్ను
కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ కన్నీ వెళ్ళలయందునా హల్లెలూయా. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాకి రాజువు నీవు, దేవా 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 దివాది దేవుడవు. రాజా 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 రాజాకి రాజువు నీవు,
ఇది క్రైస్తవ్యం. దూషించే వారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం. దేశంపై ప్రార్థించే మతం కానిది సన్మానం, క్రీస్తు నేర్పిన సౌశీల్యం. మతం కానిది సన్మానం, క్రీస్తు నేర్పిన సౌశీల్యం. ఇది ప్రాచీనం క్రైస్తవులం. మేము భాగ్యవంతులం. ఏక మనసుతో దేవుని పని చేసేదాం. క్రైస్తవులం. మేము భాగ్యవంతులం. ఏక మనసుతో దేవుని పని చేసేదాం. ఖండాంతరాలు దాటి కఠినమైన బాధలను జీవ మార్గమును ప్రకటించుటకై జీవితమును కలిగించి. ఖండాంతరాలు దాటి కఠినమైన బాధలను జీవ మార్గమును ప్రకటించుటకై జీవితమును కలిగించి. అతసాక్షి అయిన మన దేశంలో శిష్యుడైన తోమా, అతసాక్షి అయిన మన దేశంలో శిష్యుడైన తోమా, సువార్త కోసం హింసలను భరించిన క్రైస్తవ్యం. క్రైస్తవులం. మేము భాగ్యవంతులం. ఏక మనసుతో దేవుని పని చేసేదాం. క్రైస్తవులం. మేము భాగ్యవంతులం. ఏక మనసుతో దేవుని పని చేసేదాం. విద్యా వైద్య ఫలాలు సామాన్యుల కన్నించి దీనహీన జనాభ్యున్నై రాత్రి పగలు శ్రమించి. విద్యా వైద్య ఫలాలు సామాన్యుల కన్నించి దీనహీన జనాభ్యున్నతికై రాత్రి పగలు శ్రమించి. వెలుగించు మిషన్ నీరెందరో సమితలవ్వలేరా. వెలుగించు మిషన్ నీరెందరో సమితలవ్వలేరా. ప్రాణం తీసిన వైరులను క్షమించిన క్రైస్తవ్యం. క్రైస్తవ్యం. క్రైస్తవులం. మేము భాగ్యవంతులం. ఏక మనసుతో దేవుని పని చేసేదాం. క్రైస్తవులం. మేము భాగ్యవంతులం. ఏక మనసుతో దేవుని పని చేసేదాం. దేశాభివృద్ధి కోసం బాధ్యతతో స్పందించి నీతి న్యాయమును స్థాపించుటకై దైవ వాక్కు ప్రకటించి. దేశాభివృద్ధి కోసం బాధ్యతతో స్పందించి నీతి న్యాయమును స్థాపించుటకై దైవ వాక్కు ప్రకటించి. కృషి చేయుచున్న దేవుని ప్రజపై నింద న్యాయమేనా. కృషి చేయుచున్న దేవుని ప్రజపై నింద న్యాయమేనా. త్యాగం ప్రేమ మంచితనం ధరించిన క్రైస్తవ్యం. క్రైస్తవ్యం.
హల్లెలూయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నందలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, కృపలేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, కృపలేనిదే బ్రతుకలేనయ్యా. మార్గముగా మారి మనిషిగా మార్చావు, మైనేని మాధుర్యముగా మారి చూపి మరుపునిచ్చావు. మహిమలో నేను మహిమతోను ఉన్నా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమతోను ఉన్నా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, కృప లేనిదే బ్రతుకలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను. యేసయ్యా నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా,
చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ 2024 సంవత్సరం చివరి మాసం ఆఖరి పునరుత్థాన ఆరాధన దినం. ఈరోజుటి వరకు కూడా మనమందరము సజీవులుగా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మనము సజీవులుగా ఉన్నాము అంటే అది మన శక్తి చేత కాదు, మన అధికారము చేత కాదు, అది మన బలము చేత కాదు, ఇహలోకంలో కలిగి ఉన్న మరి ఏదీ కాదు. అది కేవలము మన మీద దేవునికున్న కృపను బట్టి, ఆయన కృప ద్వారా మాత్రమే మనము ఈరోజు ఈ స్థితిలో ఉంటున్నాం. అయితే మనమందరము శాశ్వత కాలము ఈ లోకంలో ఉండాలనేది దేవుని చిత్తం కాదది. ఆయన మనలందరినీ కూడా నిత్య రాజ్యంలో, స్థిరమైన రాజ్యములో మనందరినీ కూడా చేర్చాలనేదే దేవుని చిత్తమై ఉన్నది. ఈ లోకంలో మనం జీవించాలి అంటే మనకు వెలుగు కావాలి, చీకటి కావాలి. ఈ లోకములో మనం జీవించే ఈ జీవిత కాలంలో మనం ఎన్నో అనుభవాల గుండా వెళ్తూ ఉంటాం. కలవరాలు, భయాలు, కలతలు, కొట్లాటలు, విమర్శలు, అవమానాలు, నిందలు, అనేక రకమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటాం. అయితే దేవుడిచ్చే నిత్య రాజ్యంలో అక్కడ కలతలు ఉండవు, కన్నీరు అనేది అస్సలు ఉండదండి. ఆ రాజ్యంలో మనతో ఎవరితో విభేదాలు ఉండవు, ఎవరితో ఎలాంటి నిందలు ఉండవు, అవమానాలు ఉండవు. అక్కడ నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే. అదే షియోను రాజ్యం. హల్లెలూయా. ఆ రాజ్యంలో నీవు నేను 24 సంవత్సరంలోనే కాదు, రాబోతున్న యుగాల అంతం వరకు కూడా అంతా కూడా ఆయనతో ఆ షియోనులో మనం జీవించాలనేదే యేసయ్య చిత్తమై ఉంటున్నది. కనుక మన ప్రాణాత్మ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యకు ఆహ్వానిద్దాం. మనం ఆయనకు సమర్పించుకుందాం. ఆ నిత్య రాజ్యంలో చీకటి లేని, సూర్యుడు లేని, కలతలు లేని, కన్నీరు లేని ఆ యొక్క సమాధానకరమైన రాజ్యంలో నువ్వు చేర్చబడాలంటే యేసయ్యను మనస్ఫూర్తిగా నీ దగ్గరికి ఆహ్వానించు. ప్రభువా, నాలోనికి రండి అయ్యా, నన్ను నీలోనికి నన్ను స్వాధీనపరుచుకొని చెప్పి మనం ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని అడిగినట్లయితే దేవాది దేవుడు మనల్ని ఆ యొక్క రాజ్యంలోనికి వారసులుగా మనల్ని చేరుస్తాడు. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, కడలి లేని, కడగళ్ళు లేని, కల్లోల స్థితిగతులు దరికే రాని, కలతలు లేని,
కన్నీరు లేని ఆకలి తప్పులు అసలే లేని నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. అందరం కూడా కళ్ళు మూసుకొని దైవ ధ్యానం చేసుకుంటూ మంచి చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకొని, ప్రతి ఒక్కరం కూడా ఆకలి దప్పులు లేనటువంటి, కలతలు కన్నీరు లేనటువంటి, కడలి లేని, కడగండ్లు లేని, కల్లోల స్థితులు మనకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప రాజ్యంలో, ఆ సువర్ణ రాజ్యములో అందరం కూడా హల్లెలూయా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, సియోనులో స్థిరమైన పునాది నీవు. సూర్యుడు లేనటువంటి, చంద్రుడు లేనటువంటి, చీకటి రాత్రులు లేనటువంటి దివ్య నగరములో ఆ యొక్క దేవుని యొక్క మహిమ కాంతులు చెంది విరజిల్లినటువంటి ఆ లోకంలో దేవుని నిన్ను చర్చబోతుంటున్నాడు. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోను స్థిరమైన పునాది నీవు, సియోను స్థిరమైన పునాది నీవు. ప్రతి ఒక్కరు కట్టగలుగుతూ ఆ యొక్క శ్రేష్టమైన దేశంలో ఆ కన్నీరు కళ్ళకలు లేనటువంటి, ఆ దుఃఖము లేనటువంటి, ఏ బాధలు, ఏ రోగము, ఏ తెగులు లేనటువంటి ఆ గొప్ప దేశంలో, క్షేమకరమైన దేశంలో ప్రతి ఒక్కరము చేరినట్లుగా దేవాది దేవుని పూర్ణ హృదయంతో స్థితిద్దాం. కడలి లేని, కడగండ్లు లేని, కల్లోల స్థితిగతులు నరికే రాని, కడలి లేని, కడగండ్లు లేని, కల్లోల స్థితిగతులు
నడిపించెదవా నా యేసయ్యా సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా స్థిరమైన పునాదిని స్థిరమైన పునాదిని హల్లెలూయా స్తోత్రం. కలకలు లేనటువంటి, కన్నీరు లేనటువంటి, ఆకలి దప్పులు అనేది అసలే తెలియనటువంటి, లేనటువంటి ఆ గొప్ప శాశ్వత రాజ్యంలో మనలందరినీ కూడా సమకూర్చుటకు మన యేసయ్య నిత్య మహిమలో మనల్ని కాపాడుతున్న దేవాది దేవుని చప్పట్లు కొట్టు ఆ గొప్ప దేవుని మహిమ పొందుతాం. కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దాపులు అసలే లేని, కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దాపులు అసలే లేని, శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా స్థిరమైన పునాదిని స్థిరమైన పునాది సంఘ ప్రతిరూపం పరమ యెరూషలేము సౌందర్య సియోనులో ఆ దివ్యమైన ఆ మనోహరమైన ముఖాకర్షణము మనమందరం కూడా చూసి నిరీక్షణ అందరం కూడా సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము సంఘ ప్రతిరూపము పరమ సౌందర్య సియోనులో నీ మనోహరమైన దర్శింతులు సౌందర్య సియోనులో నీ మనోహరమైన ఆనందమే
నీ మీదే నా జీవితము నమర్చుచున్నా. సియోనులో స్థిరమైన పునాది ఆ దివ్య నగరములో నీ కృపచేత మమ్మల్ని అందరినీ కూడా చేర్చబోతున్నటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన మహిమగల శ్రేష్టమైన నామానికి వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క 24వ సంవత్సరం అంతట్లో కూడా నీ కృప, మీ క్షేమము, మీ కాపుదల, అయ్యా నీ దక్షిణ హస్తము మాతో ఉంచి ఈ దినం వరకు కూడా సజీవులుగా ఉండే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకై వందనాలయ్యా. ఏ కొంచెమైన మంచితనం మాలో లేకున్నప్పటికీ కూడా అయ్యా నీ ప్రేమ చేత నీ మంచితనం మా ఎడలో చూపించి మమ్మల్ని రక్షించుకున్నందుకే నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ యొక్క చివరి సంవత్సరం, చివరి మాసం, చివరి దినాల్లో ప్రభువా మేము ఉంటుండగా ఇదిగో తండ్రి, ఈ సంవత్సరంలో నీకు ఆయాసకరమైనటువంటి అయ్యా నీ ప్రేమకు వ్యతిరేకమైనటువంటి జీవితము మేమే ఒకవేళ ఎక్కడైనా తండ్రి నాయన మా ప్రవర్తన ద్వారా, మా భక్తి ద్వారా, అయ్యా మా సాక్ష్యం ద్వారా, మీ ద్వారా పొందుకున్న రక్షణ ద్వారా ప్రభువా ఎక్కడైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ప్రభువా ఇదిగో తండ్రి, మరి యొక్క అవకాశం మీరు మాకు పొందుకుని ఉండగా ఈ సమయము, ఈ దినము ప్రభువా నాయన మీరు మాతో మాట్లాడి అయ్యా మేము ఏ పరిస్థితుల్లో నాయన ఎలాంటి నాయన విషయంలో మేము తప్పిపోయామో నాయన ఆ మార్గం నుంచి, ఆ విషయం నుంచి మేము సరి చేసుకొని సంపూర్ణంగా నీ వైపు తిరగబడి ప్రభువా రాబోతున్న 2025వ సంవత్సరంలో ప్రభువా నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రభువా అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చే వారముగా మేము జీవించుటకు సిద్ధపాటు నాయన మాకు దయచేయమని కోరుకుంటూ ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి నీకే కృతజ్ఞతా, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క పునరుత్థాన ఆరాధనకు కూడి వచ్చినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలైన మీకందరికీ సియోను ప్రార్థనా మందిరం వెలుగుపల్లిలో దేవుని ఆలయంలో కూడుకునేటువంటి దేవుని బిడ్డలందరికీ దూరాన సుదూరాన ఈ లైవ్లో జాయిన్ అయి ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఈరోజు ఈ సియోను నిరీక్షణ ప్రార్థనా మందిర సహవాసాన్ని ప్రేమించి మన మధ్యకు వచ్చినటువంటి పాస్టర్ దానమయ్య గారికి మన ప్రభువు, మన రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట మీకందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క చివరి సంవత్సరం, చివరి మాసం, చివరి దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని మర్చిపోకుండా, నన్ను విడిచిపెట్టకుండా ఖచ్చితంగా ఆయన రాజ్యములో ఆయనతో పాటు మనము చేర్చుకోవాలని ఒక ప్రత్యేకమైన విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతుంటున్నాడు. కనుక చిన్న పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఆసక్తికరంగా దేవుని వైపు చూడాలని, దేవుని మాట కొరకై ఆసక్తితో కనిపెట్టుకోవాలని నేను ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉంటున్నానండి. టర్కీ దేశంలో ఒక వ్యక్తి ఉండేవాడండి. ఆ వ్యక్తికి కోళ్ళను పెంచుకునేటువంటి అలవాటు. చాలా కోళ్ళను పెంచాడండి. మనకు చాలా సుపరిచితమే టర్కీ కోళ్ళని అంటూ ఉంటాం. చాలామంది చూసి ఉంటారు.
ఆ టర్కీ కోళ్ళు ఉండే చోట పాములు విషపురుగులు తిరగమని మన భారతదేశంలో అనేక మంది అక్కడక్కడ ఆ టర్కీ కోళ్ళను ఉంచుకోవడం జరుగుతుంది. అయితే ఆ టర్కీ దేశంలో ఆ వ్యక్తి అనేక రకమైనటువంటి టర్కీ కోళ్ళను కలిగి ఉన్నటువంటి వాడండి. అయితే ఆయనకు ఒకసారి ఒక కలవరం ప్రారంభమైంది. ఏమిటా కలవరం అంటే, ఎక్కువగా ఉంటున్నటువంటి అధిక సంఖ్యతో ఉన్నటువంటి ఆ కోళ్ళు రోజు రోజుకు తగ్గిపోతా వస్తుంటున్నాయండి. తగ్గిపోతా వస్తుంటున్నాయి. అతనికి ఆశ్చర్యమైంది, ఎవరు ఈ కోళ్ళు, ఎందుకు కోళ్ళు తగ్గిపోతుంటున్నాయి, ఎక్కడ ఇవి చనిపోయినట్టు కానీ మరి లేకపోతే ఏదైనా తెగుళ్ళు కానీ రోగాలు కానీ వచ్చినట్టు లేవే, ఎలాంటి వ్యాధులు ఇక్కడ లేవే, మరి ఎందుకు కోళ్ళ సంఖ్య తగ్గుతూ వస్తూ ఉంది అని అతనికి కలవరం మొదలైంది. ఎవరైనా దోచుకొని పోతుంటున్నారా, ఏదన్నా ఏం జరుగుతుంది అని చెప్పి తను ఏం చేశాడంటే, ఒక దినాన తన కోళ్ళ సంఖ్య తగ్గు కొద్దీ ఒకరోజు వాటన్నిటిని ఎలాగైనా సరే ఈ కోళ్ళ ఆచూకీ తెలుసుకోవాలి, ఈ కోళ్ళ ఎందుకు మిస్ అవుతున్నాయో ఈ రహస్యాన్ని మేము కనిపెట్టుకోవాలి అని చెప్పి అతను ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా సంచరించడం ప్రారంభించాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పరిశోధించడం ప్రారంభించాడు. ప్రతి ఒక్క ఇంటిని కానీ ప్రతి ఒక్క స్థలాన్ని కానీ అతను క్షుణ్ణంగా పరీక్షిస్తూ చూస్తుంటున్నాడండి. అలాంటి సందర్భంలో అతనికి ఒక ఎప్పుడూ చూడనటువంటి ఒక ప్రాంతం కనపడింది. అది చూసేసరికి అది ఎట్లుందంటే, లోనికి ఒక గుహలాగా ఉందండి, పెద్ద గుహలాగా ఉంది. అతను ఒక కొద్ది దూరం వరకు వెళ్ళి చూస్తే అక్కడ చూస్తే అనేక రకములైనటువంటి నివాస స్థలములు అక్కడ ఉంటున్నాయంట. నివాస స్థలములు అంటే ఇల్లు లాంటివి ఆ యొక్క భూమి లోపల గుహలో అక్కడక్కడ సుమారుగా చాలా ఇల్లులు కనబడుతున్నాయంట. ఇతనికి కొంచెం భయం వేసి వెంటనే బయటికి వచ్చి ప్రభుత్వానికి ఆ విషయాన్ని తెలియజేశాడు. ఈ విషయం అంతా 1964 సంవత్సరంలో ఇది జరిగినది టర్కీ దేశంలో. అయితే ఆ యొక్క దేశపు ప్రభుత్వం అధికారులు ఆ యొక్క ప్రాంతాన్ని సందర్శించారు. చూసినప్పుడు వాళ్ళకు కూడా ఆశ్చర్యం కలిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, అసలు ఎందుకోసం నిర్మించారు అని వాళ్ళు ఏం చేశారంటే పురావస్తు శాఖ వాళ్ళు పురమాయించారు అది విషయాన్ని. మీరు దీని విషయం ఏంటో మీరు పరిశోధించండి, ఇది ఎప్పటి కాలం, ఇది ఎవరు కట్టించారు, ఎలా కట్టించారు, దేనికి కట్టించారు, దీని గురించి మాకు పూర్తి వివరాలు కావాలని ఆ టర్కీ దేశపు అధికారులందరూ కూడా వాళ్ళకు పురావస్తు శాఖకు ఇవ్వడం జరిగిందండి. అయితే పురావస్తు శాఖ వాళ్ళంతా కూడా పరిశోధించి వాళ్ళ పరిశోధనలో వెల్లడింది ఏంటంటే, ఇక్కడంతా ఒక గొప్ప చాలామంది వందలతో కూడినటువంటి కుటుంబాలు, మనుషులు ఇక్కడ జీవించారు అని చెప్పి, ఈ గుహలు అంతా కూడా దాదాపు 500 సంవత్సరాల కాలం నాటివి ఈ గుహలన్నీ కూడా అని చెప్పి వాళ్ళు తెలియజేశారండి. 500 సంవత్సరాల కాలంలోకి వాళ్ళు వెనక్కి వెళ్తే అప్పుడు 500 సంవత్సరాల కాలంలో ఆ ప్రాంతాన్ని, ఆ టర్కీ ప్రాంతాన్ని ఎవరు ఏలుబడి చేస్తుంటున్నారంటే రోమియోలు వాళ్ళు ఏలుబడి చేస్తూ ఉన్నారండి. రోమా ప్రభుత్వం వాళ్ళు ఏలుబడి చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ రోమా ప్రభుత్వం వాళ్ళు ఏలుబడి చేస్తున్నటువంటి, పరిపాలిస్తున్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి ఆ కాలంలో ఆ టర్కీ అనేటువంటి ప్రాంతానికి ఆ కాలంలో ఉన్నటువంటి పేరేమిటంటే ఎఫెసీ పట్టణము. ఆ కాలంలో ఆ ఎఫెసీ పట్టణంలో ఆ రోమా సామ్రాజ్యపు అధికారులు, ఆ యొక్క సైనికులు ఏం చేశారంటే ఆ దినాలలో క్రైస్తవులను బహుగా హింసించేటువంటి వాళ్ళు, క్రైస్తవులు ఉండకూడదని, ఎవరు కూడా క్రీస్తును నమ్మినటువంటి వాళ్ళు, క్రీస్తును ఆరాధించేటువంటి వాళ్ళు, క్రీస్తు చెప్పినటువంటి మార్గాల్లో నడుచుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదని క్రైస్తవులందరినీ కూడా ఆ దినంలో హతం చేస్తూ వచ్చినారు వాళ్ళని. అప్పుడు ఈ యొక్క క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే, ఈ క్రైస్తవులు ఎవరంటే యూదులు కానటువంటి వాళ్ళు,
యూదులలో క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళు అన్య జనాంగం అందరూ కూడా ఆ దినాల్లో ఆ రోమా ప్రభుత్వం నుంచి వాళ్ళు కాపాడబడాలని ఈ యొక్క ఇంటిలను నివాసాలను ఏర్పరచుకొని ఆ లోన నుండి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేవారంట. అయితే ఆ విషయాన్ని రోమా ప్రభుత్వం వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ గుహను మూసేస్తారంటండి. అంటే వాళ్ళకి ఎవరికి కూడా ఇక్కడ ఒక గుహ ఉన్నట్లుగా ఏ ఆచూకీ కానీ ఆనవాళ్ళు కానీ వాళ్ళకి కనబడకుండా వాళ్ళు దాన్ని ఇది చేసేవాళ్ళు. ఆ రీతిగా ఆ కాలంలో ఎఫ్ఎస్సి అనేటువంటి ఒక సంఘము ఆ రీతిగా దేవుని యందు అనేక శ్రమల మధ్య, అనేక హింసల మధ్య, ఎన్నో అనానుకూల పరిస్థితులలో కూడా వారు తెలుసుకున్న సత్యాన్ని, వారు తెలుసుకున్న మార్గాన్ని విడిచిపెట్టకుండా దాన్ని కాపాడుకున్నటకు వాళ్ళు ఎన్నో సాహస కార్యాలు చేసి ఇలాంటి విధముగా వాళ్ళ సాక్ష్యాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని వారు కాపాడుకున్నారండి. వారు కాపాడుకున్నారు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో క్రైస్తవాన్ని ఆచరించడం అంటే చాలా చాలా కష్టతరమైనదండి. ఆ దినాలలో యూదులను ఊచకోత కోసినటువంటి పరిస్థితులండి. ఎక్కడ యూదులు కనపడితే అక్కడ లేకుండా చేయాలనేటువంటి భయంకరమైనటువంటి దినాలు, కష్టకాలాలు. అంత కష్టకాలంలో కూడా దేవుని బిడ్డలు దేవుడు ఇచ్చినటువంటి, ఇదిగో నా కొరకు ఈ లోకంలో మీరు హింసించబడతారు, నా కొరకు మీరు నిందించబడతారు, నా కొరకు మీరు అవమానపరచబడతారు, మీరు ఎన్నో ప్రమాదాలు, అపాయాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అయినా కానీ వాటన్నిటిలో కూడా మీరు ధైర్యంగా ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువుల వారు తెలియపరిచినట్లుగా ఆ ఎఫ్ఎస్సి సంఘం అనేది చాలా జాగ్రత్తగా స్థిరపరచబడిందండి. ఆ యొక్క ఎఫ్ఎస్సి సంఘాన్ని స్థాపించినటువంటి వాళ్ళు ఎవరంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు. ఆ పౌలు యొక్క ద్వారా ఆ సంఘము బలపరచబడింది, కాపాడబడింది, రక్షింపబడింది. నశించిపోతున్నటువంటి లోకంలో నుంచి వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. ఈ అపోస్తుడైనటువంటి పౌలు ఈ యొక్క ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తున్నటువంటి ఈ పత్రికలో ఒక చిన్న భాగాన్ని ఈ యొక్క ఉదయకాలంలో చదువుకొని ఈ యొక్క చివరి సంవత్సరం అంతంలో మనము కూడా ఎలాగ నూతన సంవత్సరంలోనికి సిద్ధపడాలనో ఈ యొక్క సాక్షార్థమైనటువంటి సాదృశ్యమైనటువంటి ఈ సంఘము ద్వారా ఒక 2 మాటలు మాత్రము మనము ధ్యానించుకుందామండి. దయచేసి మన యొక్క పరిశుద్ధ గ్రంథాలలో నుండి ఎఫెసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22 నుండి 24 వాక్యాల వరకు మనం చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు భావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఎఫ్ఎస్సి సంఘము ఇంకా దేవునిలో స్థిరపరచబడలేదు. ఏదో నామకార్థంగా వాళ్ళు దేవుని యొక్క మాటలు వింటూ దేవుని సహవాసం కలిగి వాళ్ళు లోకముతోనూ దేవునితోనూ 2 రకాల సంబంధాలు కలిగినటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటున్నారు. ఆ యొక్క లోక సంబంధమైన విధంగా వాళ్ళు అనేక రకమైనటువంటి ఆ యొక్క పరిస్థితులలో వాళ్ళు జీవిస్తూ వాళ్ళు పైకి మాత్రమే క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటున్నారండి. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్తుంటున్నాడంటే, ఇదో
మీరు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకోనండి. ఇంకా మీరు ఎన్ని ప్రాచీన స్వభావాన్ని మీరు విడిచిపెట్టండి, వాటి విడుదల పెట్టండి. మీ పూర్వము మీరు యేసుక్రీస్తు ప్రభుని ఎరగనప్పుడు, యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడో, ఏమి చేయుటకు వచ్చాడో, ఎవరిని ఏ దాని నుంచి కాపాడుటకు వచ్చాడో మునుపు మీకు తెలియదు. కనుక మీరు ఇష్టానుసారంగా జీవించారు. మీరు తినుతూ త్రాగొచ్చు, ఆనందిస్తూ సుఖిస్తూ కదా, లోక సంబంధమైనటువంటి అన్ని రకముల లోకనాథుడైన అపవాదైన సాతాను మనిషిని దేవునికి ఎంత దూరం చేయాలనో అన్ని పాపపు కార్యములన్నీ కూడా మీరు ఈ లోకంలో అనుభవించారు, చేస్తూ జీవించారు. అయితే పాపము ద్వారా ఎవ్వరు కూడా నిత్యరాజ్యంలో చేర్చబడలేరు. పాపం అంటే ఏంటండి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏది చేయకూడదో, ఏది చేయొద్దన్నారో అది చేయడమే పాపం. ఏది మాట్లాడొద్దన్నారో అది మాట్లాడమే పాపం. ఏది చూడకూడదో అది చూడడమే పాపం. ఏది చేయొద్దన్నారో అది చేయడమే పాపం. దేవుడు ఏది చేయొద్దన్నాడో అది చేయడమే పాపం అండి. అయితే ఈ ఎఫెసీ సంఘమంతా కూడా భయంకరమైనటువంటి జీవితాలతో, లోక సంబంధమైనటువంటి దేవుడు ఏది వద్దన్నాడో అవన్నీ చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారండి. ఇష్టానుసారంగా జీవించే వస్తారు. అయితే పౌలు గారు వారికి ఇదిగో మునుపటి మీ ప్రాచీన స్వభావాన్ని ఇంకా వదులుకోండి. మీరిప్పుడు దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావాన్ని మీరు ధరించుకోవాలా. నవీన స్వరూపం అంటే దేవుని స్వరూపాన్ని, పరిశుద్ధాత్మ అనుభవాన్ని, అది మనం కలిగి ఉండాలండి. అవన్నీ కలిగి ఉండాలంటే మనం మొదటిగా ఏం విడిచిపెట్టాలంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలా. అబద్ధాలు ఆడడం, ఇతరులను చూసి అసూయపడడం, గొడవలు పడడం, కొట్లాడడం, ఇతరులది ఆశించడం, దొంగలించడం, దేవుని యొక్క రక్షణలో మనము వ్యతిరేకంగా జీవించడం, నడుచుకోవడం, ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావాలే. మన తర్వాత వాక్యంలో మనం గమనించినట్లయితే 25 నుండి 32 వరకు మనకు బహు స్పష్టంగా ఇదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనకు బహు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ప్రాచీన స్వభావానికి సంబంధించినటువంటివి ఏమేమి అనేసి. చూద్దామా? మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఈ 2024వ సంవత్సరంలో నువ్వు ఎవరెవరితో అబద్ధమాడుతూ వచ్చావో, ఎవరితో మోసమైన మాట్లాడుతూ వచ్చామో, ఎవరినైతే నువ్వు మాయ మాటలు చెప్తూ నువ్వు జీవించావేమో, అయితే ఆ ప్రాచీన స్వభావమును ఈ 2024వ సంవత్సరంలో నువ్వు విడిచిపెట్టాలని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా అంటే చూడండి, ఇవన్నీ కూడా మనము ఎవరమంట? మనము దేవుని యొక్క శరీరంలో మనమందరము కూడా అవయములై ఉంటున్నాం. అవయవములు అయితే ప్రతి అవయవానికి కూడా దాని పరిమాణము చొప్పున దేవుడు శక్తి ఇచ్చి ఉన్నాడు. ఇది గుర్తుంచుకోవాలి మనము. కన్ను ఏం పని చేస్తుందండి? చూపించేంతవరకే పనిచేస్తుంది. ముక్కు దేనికి? శ్వాస తీర్చుకోవడానికే పనిచేస్తుంది. చేతులు పనులు చేసి అవి ఇవి పట్టుకునేదానికో కదా, తీసుకొని వచ్చేదానికో పనులు చేస్తాయి. ప్రతి ఒక్క అవయము కూడా దాని పరిమాణము బట్టి అది పనిచేస్తుంది. అయితే కన్ను ఎప్పుడు నేనే చూడాలనా? ఆ చెయ్యి చూడొచ్చు కదా, నేను చేతిలాగా మారిపోతా, చెయ్యి కన్నులాగా మారచ్చు కదా. దేవుడు ఏ కన్నును చూపు కొరకే దాన్ని తయారు చేశాడు. చేతులు పనులు చేసేదానికే, ముక్కు శ్వాస తీసుకునేదానికే, నోరు మాట్లాడేదానికే. ప్రతి ఒక్క అవయము దాని పరిమాణము చొప్పున, క్రమము చొప్పున దేవుడు తయారు చేసి ఇచ్చినాడు. అయితే
ఈ ఒక్కొక్క అవయము దానికి దేవుడి సృష్టికి విరుద్ధముగా కోరుకున్నట్లయితే ఏమవుతుందండి? ఇది దురాశ అవుతుంది. ఏమవుతుంది? దురాశ. అదే మొదటి యొక్క మాటల్లో చెప్తున్నారు చూడండి, మోసకరమైన దురాశల వలన చెడిపోవు. దురాశలు. దేవుడు మనకు ఇచ్చిన దానితో, కలిగిన దానితో మనం తృప్తి కలిగి ఉండాలి. వారిని చూచి వాళ్ళకు మంచి కారు ఉంది, మాకు లేదే. వారికి మంచి ఇల్లుంది, మాకు లేదే. వాళ్ళకు మంచి ఆ యొక్క మంచి మంచి నగలు వేసుకుంటుంది, నాకు లేదే. మంచి మంచి చీరలు కడుతుంది, మాకు లేదే. కంపారిజన్, దురాశ దురాశ దురాశ. దేవుడు నీకు ఎంత ఇవ్వాలనో, ఎక్కడ ఇవ్వాలనో, ఎలాంటి స్థలంలో ఎలాగ ఉండాలనో అది దేవుని నిర్ణయం. అది దేవుడిచ్చిన పరిమాణం. అది మనకు ఆ పరిమాణంలోనే మనము దాంతోనే సంతృప్తి కలిగి ఉండి దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అంతేగాని మనకున్న దానిలో, కలిగి ఉన్న దానిలో మనము ఆనందించకుండా, సంతృప్తి చెందకుండా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా వాళ్ళని వీళ్ళని చూచి మనము అనవసరముగా దురాశలకు లోనైతే సమాధానం లేకుండా పోతాం. కుటుంబాలలో, జీవితాల్లో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. మనలో ఏమొస్తుందంటే అసత్యము ప్రారంభమవుతుంది, అబద్ధము ప్రారంభమవుతుంది. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే కదా మన ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడిచ్చిన పరిమాణంలో మనము ఒదిగి ఉండకపోవడం ద్వారా మనము ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనము అసమాధానకరమైన పరిస్థితులు తెచ్చుకుంటూ ఉంటాం. మనం అది అప్పుల బాధ కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు కుటుంబాల మధ్య సమాధానకరమైనటువంటి ఒడంబడిక లేకపోవడం ద్వారా కావచ్చు, భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన కలిగినటువంటి సంసార జీవితం కాకుండా ఉండొచ్చు, కుటుంబాల్లో పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య సరైనటువంటి సంతోషం. ఇవన్నిటికీ కారణం ఏంటంటే కలిగి ఉన్న దాంట్లో సంతోషించకుండా ఉండకపోవడమే. దురాశ అనేది మనకు. అందుకే ఆది కాండంలో ఒక మాట ఉందండి, 8వ అధ్యాయము 21వ వాక్యంలో, నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలా. మనుషుల యొక్క స్వభావం ఎలాంటిదంటే బాల్యం నుండే హృదయాలోచన బహుఘోరంగా చెడ్డది. చెడు ఆలోచనలే, చెడు కోరికలే. చూడండి, ఒక చిన్న బాలుడు ఉన్నాడు అనుకుందాం, ఒక చిన్న బిడ్డ ఉంది అనుకుందాం. తల్లి పనులు చేసుకుంటూ ఆ బిడ్డకు, ఇదిగో నాన్న నువ్వు అల్లరి చేయొద్దు, ఈ యొక్క చాక్లెట్ తింటా కూర్చొని ఒక డబ్బా తీసుకొచ్చి ఆ డబ్బాలోంచి ఒక చాక్లెట్ అబ్బాయికి ఇస్తుంది, లేకపోతే ఆ బిడ్డకి ఇస్తుంది. ఆ బిడ్డ దాన్ని తింటూ ఉంటుంది, ఈమె పోయి పనులు చేసుకుంటూ ఉంటుంది. కొద్ది సమయానికి అమ్మ ఇచ్చినటువంటి ఆ యొక్క చాక్లెట్ తినడం అయిపోతుంది. ఆ బిడ్డకి ఏమవుతుంది? ఆ చాక్లెట్ రుచిగా ఉంటుంది, ఆ చాక్లెట్ ఇంకా కావాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది ఆ బిడ్డ? నెమ్మదిగా పోయి అమ్మ ఇచ్చినటువంటి ఆ డబ్బాలోంచి చాక్లెట్ తీసుకొని అమ్మను అడగకుండానే తినేస్తుంది. అంటే దొంగ స్వభావం అనేది ఎవరు నేర్పించాల్సిన అవసరము అది లేదు. ఎందుచేతనంటే అది మనుషుల యొక్క బాల్యములో నుండే అది చెడ్డదిగా ప్రవేశించింది. ఆది కాండంలో మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలతో ప్రారంభమైనటువంటి ఆ పాపము ఆ యొక్క దాని ద్వారా జన్మించినటువంటి మనందరిలో కూడా పాపము నేటి వరకు కూడా ఏలుబడి చేస్తూనే ఉంది, మన మీద ఏలుబడి చేస్తూనే ఉంది. అబద్ధం ఆడడం, దొంగతనం చేయడం ఎవరు తల్లిదండ్రులు నేర్పించరు. కానీ బిడ్డలకు ఎందుకు వస్తుంది అంటే అది స్వభావంలో అది మనకు వస్తూ ఉంది. నల్ల హృదయాలోచన బహు చెడ్డది బాల్యం నుండి. అందుకొరకే మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నారంటే, ఇదిగో మీ ప్రాచీన స్వభావాన్ని తీసివేయండి,
ఈ 2024 సంవత్సరంలో నేను నిన్ను దీవించాలని ఇష్టపడుతుంటున్నాను. ఈ యొక్క ఆఖరి దినాలలో నా కృప నీకు విస్తారంగా నీకు దయచేయాలనుకుంటున్నాను. అయితే ఇంతవరకు నీలో ఉన్న పాత స్వభావాన్ని, నీ పూర్వపు జీవితాన్ని, నీ పాత అలవాట్లను, పాత సహవాసాన్ని, పాత చెడు అలవాట్లను, నీ చెడు బుద్ధిని విడిచిపెట్టు. రెండవ మాట చూద్దామా? అక్కడ ఏమంటున్నాడు? కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ప్రాచీన స్వభావంలో రెండవ లక్షణం ఏమిటంటే కోపపడడం. ఈ కోపము మనం గమనించినట్లయితే కయ్యూను హేబేలు మనకు తెలిసినటువంటి కథనే అందరికీ. అన్నదమ్ములు ఇద్దరు. అయితే కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద కోపగించుకున్నాడు. దాని ద్వారా ఏం జరిగింది? ఒక హత్య జరిగింది. సొంత తమ్ముణ్ణే నిర్దాక్షిణంగా హత్య చేసినటువంటి పరిస్థితి. ఈ కోపము ఎలాంటిదంటే మనిషిని ఒక మృగంలాగా మార్చేస్తుంది. మన యొక్క ప్రేమ, మా దేవుడు యొక్క స్వరూపమందు కలగజేయబడినటువంటి మనము ఎలాగైపోతామంటే దురాత్మ చేత నింపబడిన వారమై దేవునికి పూర్తి వ్యతిరేకమైనటువంటి స్వభావంతో నిండుకున్న వారముగా అయిపోతామండి. అయితే అందుకే ప్రభు ఏమంటున్నాడంటే మనం బలహీనులమని తెలుసు, మానవులు బలహీనులని తెలుసు. అందుకొరకే ఏమంటున్నాడంటే మీరు కోపపడు కానీ అది ఎప్పటి వరకు ఉంచాలంట? సూర్యాస్తమించేంత వరకు మాత్రమే. ఇంకా హృదయంలో దాన్ని ఉంచుకోకూడదు. హృదయంలో ఉంచుకుంటే అది పాపం అవుతుంది. ఆ పాపము నిన్ను ఎక్కడికి తీసుకుపోతుంది? నిత్య మరణానికి తీసుకొని పోతుంది. అందుకే దేవుడు అంటాడు సాయంకాలం సూర్యాస్తమించే లోపల అది నీలో ఉండకూడదు. చాలామందిని చూస్తూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. మన బంధువులలో, స్నేహితులలో, కొద్ది సందర్భాల్లో మన కుటుంబాల్లోనే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే సంవత్సరాలు ఇంకా మాటలు ఉండవు. ఒకరి మాట ఒకరికి ఇష్టం ఉండదు. ఈ మధ్య మన పరిచర్యకు వస్తున్నటువంటి ఒక కుటుంబం ఈరోజు రాలేదు. వాళ్ళు ఎంతో కష్టపడుతున్నటువంటి కుటుంబం అండి. ఆ కుటుంబం చాలా కష్టపడతారు వాళ్ళు. నేను చూడంగా రాత్రింబగళ్ళు ఆయన కష్టపడుతూనే ఉంటాడు సంపాదన. ఎందుకంటే బిడ్డల పోషణ, వారి యొక్క భవిష్యత్తు మీద ఆ యొక్క అంతా చాలా భారమైంది కనుక రాత్రింబగళ్ళు కష్టపడేవాడు ఆయన. నాకు అనిపించింది, అరే ఇంత కష్టపడేటువంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. చాలా మంచి ఇట్లాంటి వాళ్ళకు మనం ఇంకా ప్రోత్సాహకరంగా ఉండాలి వాళ్ళకు అని చెప్పి నేను అతను ఎంతో ప్రోత్సహించేవాడిని. కొన్ని సమయాల్లో కొన్ని సహాయాలు కూడా నేను చేస్తూ ఉండేవాడిని అండి. అయితే ఏం జరిగిందంటే వాళ్ళ భార్య భర్తల మధ్య చిన్న సమస్య. ఏంటి ఆ చిన్న సమస్య అంటే ఆ యొక్క వండేటువంటి వంట కొంచెం మిగులుతుంది. ఆయన నువ్వు వేస్ట్ చేస్తున్నావు అని చెప్పి ఆమెను చేసుకున్నాడు. ఆ చేసుకోవడంతో అప్పుడు ఆమె చాలా బాధపడింది. నువ్వు రాత్రింబగళ్ళు కష్టపడుతున్నావని, నీకేదో నేను వండి పెడదామని నేను నా ఊరిని నేను అందరినీ విడిచిపెట్టి నీ దగ్గరకు వస్తే నువ్వు కొంచెం ఏదో వేస్ట్ అయిందని చెప్పి నన్ను నువ్వు చేసుకుంటావా అని చెప్పి ఆమె వెంటనే ఆయన్ని విడిచి వెళ్ళిపోయింది. వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. నేను మరుసటి రోజు నా దగ్గరికి రాగానే అడిగాను, ఏమయ్యా అక్క కనపడడం లేదే అన్నా. లే సార్ వెళ్ళిపోయింది సార్ అన్నా. ఎందుకు వెళ్ళిపోయింది, ఏమైంది అంటే కొట్టినా సార్ నేను అన్నాడు. కొట్టినావా? ఎందుకు కొట్టినావయ్యా? కొట్టాల్సినంత అంత ఏం జరిగింది, ఇంకా అంత నష్టమే, అంత కోపం ఏమొచ్చిందంటే, చూడు సార్ అన్నం వేస్ట్ అవుతుంది, అన్నం వేస్ట్ అయితే కొడతావా? మరి తిరుమలతో కొట్టాలి సార్. దాదాపు 10 రోజుల పైన అయింది ఆమె వెళ్ళిపోయింది. ఈయన అట్లే
అక్కడ ఇక్కడ తినుకుంటా ముందుగానే కష్టపడుతున్నటువంటి ఆయన మనస్తత్వము, కష్టపడి సంపాదించాలి, నా పిల్లలకు నా కుటుంబానికి ఏ లోటు లేకుండా చేయాలని రాత్రింబోలు కష్టపడుతూ ఉంటాడు. కానీ ఆ ఆహారం చూస్తే అక్కడ ఇక్కడ రోడ్లలో తింటాంటే నాకు బాధ కలిగి నేను కొంచెము ఇంటి దగ్గర నుంచి ఇచ్చేవాడిని. ఇవ్వడమే కాకుండా నేను ఖచ్చితంగా చెప్పా, ఇది మంచి పద్ధతి కాదయ్యా. భార్యాభర్తల మధ్య అనేది చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి. దాని కొరకని వెళ్ళిపోనీలేని నువ్వు విడిచిపెట్టకూడదు. నువ్వు కోపగించుకుని ఏదో ఒకటి కొట్టినావు, మళ్ళా ప్రేమతో నువ్వు పిలుచుకోవాల్సిన బాధ్యత నీది. నేను మాట్లాడాలి సార్ అంటాడు. అది ఎట్లయితే మాట్లాడాల్సిందే. నేను లేదు సార్ అంటాడు. గమ్ముళ్ళు నాతో మాట్లాడచ్చు ఫస్ట్ అని చెప్పాను. సరే సార్ మీరే మాట్లాడండి అన్నారు. ఎవరో పక్కింటి వాళ్ళకి ఫోన్ చేపించి ఆమెకి ఇచ్చారు. అమ్మా నువ్వు వచ్చేయమ్మా, ఇతను చాలా కష్టపడుతుంటున్నాడు. లేదు సార్ నన్ను కొట్టినాడు. ఎవరమ్మా కొట్టింది? మీ భర్తే కదా. అవును సార్. నేను చాలా బాగా వచ్చేస్తాను సార్. సాయంత్రానికంతా అండి, మధ్యాహ్నం జరిగింది డిస్కషన్, సాయంత్రాన్ని 6 గంటలకంతా అమ్మా తన భర్తతో ఉంది. ఇద్దరు కలుసుకున్నారు, సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఆనందంగా కుటుంబం అంతా కూడా సంతోషిస్తూ ఉంది. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క వాళ్ళు ఒక దైవ సేవకుడని నా మాటకు విలువిచ్చి వాళ్ళు తమ యొక్క ఆ యొక్క కోపాలను ప్రక్కన పెట్టారు. కనుకనే ఈ దినం ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఈ కోపాలు అనేది మనుషులను దూరపెడుతుందే తప్ప, మనుషులను దూరం చేస్తుందే తప్ప, ఆప్యాయతలను, బంధాలను, ప్రేమలను, సమాధానాన్ని అన్నిటినీ దూరం చేస్తుందే తప్ప ఈ కోపము సమాధానం ఇవ్వదండి, సంతోషం ఇవ్వదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు కోపపడు కానీ సూర్యుడు అస్తమించేంత లోపల అది నీలో ఉండకూడదు. మనం ప్రేమ కలిగి జీవించే వారుగా ఉండాలి. దేవుడు బిడ్డలమైన మనం ఆయన ప్రేమతో మనల్ని ప్రేమించి ఉన్నాడు. మనల్ని కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడండి. యోహాను సువార్త 3:16 ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని. ఎంతో ప్రేమించాడంటే ఎంత ప్రేమించాడంటే ఆ ప్రేమకు పరిమాణం లేదు, కొలతలు లేవు, తూకాలు లేవు. విస్తారమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి మనం మంచివారం కాకపోయినప్పటికీ మనం ప్రేమించినప్పుడు మన స్నేహితుల పట్ల, మన కుటుంబీకుల పట్ల, మన బంధువుల పట్ల మరి మనం ఎందుకు ద్వేషాలు, కోపాలు పెట్టుకొని మనము ఎలా ఉంటున్నాం? ఒక క్రైస్తవులకు అది తగనిది. కనుక ఈ యొక్క మాట వింటున్న నీ జీవితంలో ఈ 2024 సంవత్సరంలో నువ్వు ఎవరి మీద కోపపడి ఎవరితో నువ్వు మాట్లాడకుండా మానుకున్నావో, ఎవరితో సంబంధాలు మానుకొని ఉన్నావో, అది ఎవరైనా సరే, నీ కుటుంబీకులైనా సరే, నీ బంధువులైనా సరే, నీ ఇరుగు పొరుగువారైనా సరే, నీ స్నేహితులైనా సరే, ఎవరితోనైనా సరే మనం సమాధాన పడాలని దేవుడు మరొకసారి హెచ్చరిక చేస్తుంటున్నాడు. హెచ్చరిక చేస్తూ తర్వాత మాట చూద్దాం. అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కలగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. అది చూడండి ఏమంటున్నాడు? దొంగలివాడు. ఎవరంట దొంగలివాడు? ఎవరు దొంగలివాడు? అపవాదికి చోటిచ్చినవాడు, అపవాది సహవాసం కలిగినటువంటి వాడు. అపవాది అంటే సాతానుడు. ఎవరైతే సాతానుకు తమ హృదయంలో చోటిస్తారో వారి హృదయంలో దొంగ బుద్ధి ఉంటుందండి. అంటే మనది కానిది ఇతరులది ఆశించేదే దొంగ బుద్ధి అంటారు. అది నువ్వు అరువు కావచ్చు అంటారు కదా. అన్నా నాకు ఇయ్యన్నా, నేను మళ్ళీ ఇస్తా. చాలామంది ఈ అలవాట్లు కలిగి ఉంటారండి. మనకు లేని దాన్ని ఇతరుల దగ్గర తీసుకోవడమే కలిగిన ఇవన్నీ దురాశల వల్ల కలిగేది. దురాశల వల్ల కలిగేది. మనది కానిది మనం వాళ్ళది తీసుకొని మనం ఆనందించడం. అవసరం ఉంటే
మనం అడిగి తీసుకోవచ్చు. అవసరం ఉంటే తీసుకోవడం వేరు, ఒకరికొకరు సహాయం చేసుకోవడం అంటారు దాన్ని. అవసరం అది కాకుండా నీ సొట్ట బలుంది ఒకరోజు నాకు నేను వేసుకుని తిరుగుతా, ఇదే దురాశ అంటే, ఇదే దొంగతనం అంటే. మనది కానిది, మనకు అవసరం లేనిది మనం ఆశించడమే దొంగతనం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అపవాది నుంచి రావడం. అంటే అపవాదికి మన హృదయంలో చోటు ఇవ్వడం ద్వారా మనలో దురాశలు రేగుతున్నాయి. మనము అన్నీ అనుభవించాలా, అన్ని ఆశ కోరుకోవాలి, అన్నిట్లో తిరగాల. కొద్దిమంది అంటారు, ఆ యొక్క నా చీర తీసపోయి ఇన్ని రోజులైంది ఇవ్వనే వాళ్ళ ఇంతవరకు అంటారు. మా గిన్నెలు తీసపోయి ఇంతవరకు ఇవ్వనే వాళ్ళ అంటారు. మన భాషలో మాట్లాడుకోవాలంటే దొంగలి, అపవాదికి చోటు ఇవ్వద్దు. దొంగ మనసు మనకు ఉండకూడదండి. మనము దేవుని మహిమపరిచే విధంగా మనం కష్టపడి దేవుని చిత్తానితో మనం సంపాదించుకున్నట్లయితే మన సొంతం దాన్ని మనం అనుభవించడము అది ఎంతో ఆనందం, అది ఎంతో తృప్తి. అది బయట వాళ్ళ దాంట్లో ఎన్నిసార్లు తిరిగితే ఎన్నిసార్లు వేసుకుంటే ఏం తృప్తి ఉంటుందండి? వేసుకునేప్పుడు బలుంది అనుకుంటాము, ఇచ్చేటప్పుడేమో ఎంత బాధ ఇస్తున్నామని బాధ. అదే మన సొంతంది మనం తెచ్చుకున్నట్లయితే ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతృప్తి ఉంటుంది. మన కష్టార్జితంతో మనం సంపాదించుకొని దాన్ని అనుభవించుట అది మనకు ఆనందం. తర్వాత చూద్దాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి. మన ఎవరంటే మనము దేవుని బిడ్డలమండి. యేసు క్రీస్తు యొక్క రక్తము చేత విమోచించబడి కడగబడి ఆయన స్వకీయ జనముగా ఏర్పరచబడిన వారం మనం. మన నోటి మాట ఆశీర్వాదం వచ్చినటువంటి విధంగానే ఉండాలి, కానీ శపితకూడంగా మన నోటి మాట ఉండకూడదు. క్షేమాభివృద్ధి కలుగజేసే విధంగా ఉండాలా మన మాట మాట్లాడితే ఆల్రెడీ వాళ్ళు బాధలలో, దుఃఖములలో, చింతలలో, కలవరముల మధ్య వాళ్ళు ఉండే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని మరింతగా మనం కృంగతీయకూడదు. మనం ఏ రీతిగా ఉండాలంటే వారిని ఆదరించే విధంగా మన మాట ఉండాలా, వారిని బలపరిచే విధంగా ఉండాలా, వారిని క్షేమాభివృద్ధి కలగజేసే విధంగా వాళ్ళ కుటుంబంలో, వారి జీవితంలో మన మాట ఉండాలి. కానీ శుభవచనములతో కూడినటువంటి పలుకులు ఉండాలి. కానీ మన మాటలు లోక సంబంధులుగా మాట్లాడినట్లుగా, అన్యులు మాట్లాడినట్లుగా, దేవుని ఎరగనటువంటి, దేవుని ప్రేమ పొందుకోనటువంటి వారి మాటలుగా మన నోటి మాటలు ఉండకూడదు. జాగ్రత్తగా మన నోటి మాటలు ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా వారికి సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు నా జీవితంలో లేనప్పుడు నా మాట ఎంతో కఠినమైనదండి, నా మాట ఎంతో దూషణకరమైనటువంటిది. ఒకప్పుడు నా నోటి మాట వింటే అందరికీ కూడా వినుసొంపుగా లేనటువంటి అంత భయంకరంగా ఉండేటువంటి నా మాట అండి. ఎప్పుడైతే క్రీస్తు నా హృదయంలోనికి చేర్చుకున్నానో, ఆయన యొక్క రక్తం చేత కడగబడి నా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని అంటే క్రీస్తుని ఎప్పుడు ధరించుకున్నానో ఆనాటి నుండి, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆనాటి నుండి నా మాట, నేను మాట్లాడే ప్రతి మాట కూడా అంగీకారమైనటువంటి మాటగా, వాళ్ళ క్షేమాభివృద్ధి కలిగజేసే మాటగానే నా మాట ఉంటుంది. కానీ వాళ్ళని బాధపరిచే విధంగా ఏ పొద్దు కూడా దేవుని సన్నిధిలో నిలబడి చెప్తుంటున్నానండి, నా నోటి నుంచి అది రాకుండానే ఉందండి. ఎందుకంటే నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలోని నేను ఉంటున్నాను, ఆయన యొక్క భయంలో నేను ఒదిగి ఉన్నాను. కనుక మన నోటిలో వచ్చేటువంటి బూతు మాట, సరసోక్తులు ఏంటండి, బూతు మాటలు, సరసోక్తుల మాటలు, ఇవన్నీ కూడా క్రైస్తవులకు తగవు. తర్వాత చూద్దాము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. సమస్తమైన
ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇదండి ఒక సంపూర్ణమైన సంఘము, సంపూర్ణమైన విశ్వాస జీవితము, ఒక క్రైస్తవ జీవితం సంపూర్ణపరచబడాలి అంటే మనము ఈ ఎఫ్ఎస్సి సంఘములో వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు తాము శుద్ధీకరించుకొని ఆ యొక్క పరిశుద్ధులైన పౌలు యొక్క మాటల ద్వారా వాళ్ళు స్థిరపరచబడి సంఘంగా కట్టబడ్డారో, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నా జీవితంలో కూడా మనమందరము కూడా ఆ సియోనులో స్థిరమైన పునాదిలో మనమందరం నిలిచి ఉండాలి అంటే మనమందరం వీటన్నిటిని కూడా దూరం చేసుకొని క్రీస్తునందు దేవుడు మనలను క్షమించిన ప్రకారము మనం ఒకరినొకరము క్షమించుకోవాలి. అది క్రీస్తు ప్రేమ అంటే. అది దేవుడు నిన్ను ఈ 2024 సంవత్సరంలో నీ నుండి నా నుండి మన అందరి కుటుంబాల నుండి దేవుడు ఆశించేది అదే. మనం ఎప్పుడైతే మన యొక్క ప్రాచీన స్వభావాన్ని వీటన్నిటిని తొలగించుకొని నవీన స్వభావముతో ప్రేమ కలిగి క్షమించే మనస్సు కలిగి ఆ దురాశ కలిగినటువంటి ఆ ప్రాచీన స్వభావాన్ని తీసివేసి ప్రేమ కలిగిన మనస్సు ధరించుకొని క్రీస్తును పోలి నడుచుకున్నట్లయితే రాబోతున్నటువంటి 2025 సంవత్సరంలో దేవుడు నా కుటుంబ జీవితాలలో ఒక గొప్ప మేలులతో మనల్ని నింపబోతుంటున్నాడు. గొప్ప ఆశీర్వాదకరమైన దీవెనలతో మనల్ని స్థిరపరచబోతున్నాడు. ఒక శక్తిగా దేవుని బలముగా మనమును 2025 సంవత్సరంలో వాడుకోబోతుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్షణమే, ఈ సమయంలోనే, ఇదే సమయం, ఇదే అనుకూల సమయం, ఇదే సరైన సమయం, దేవుడు మనకిచ్చిన అవకాశం ఇది. ఈరోజే ఒక తీర్మానం తీసుకుందాం. మనం ఎవరి దగ్గర ఎలాగ నటించాము, ఎలాగ ప్రవర్తించాము, ఎలాంటి మాటలు మాట్లాడాము, ఎవరి తీసుకున్న దురాశ కలిగినటువంటి మనం హృదయాలన్నిటినీ తీసివేద్దాం. చివరి మాట దేవుడు నీ యొక్క నిర్లక్ష్యమైన స్వభావాన్ని, లేకపోతే దేవుడంటే భయము లేని జీవితాన్ని, పద్ధతి లేని, క్రమం లేని విశ్వాస జీవితం ఒకవేళ కలిగి ఉంటే ఎఫ్ఎస్సి సంఘం ద్వారా దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. దేవుని సంఘానికి, దేవుని పనిలో, దేవుని సహవాసములో మనము నవీన స్వభావం ధరించుకుందాం. పనులు ఎప్పుడు ఉంటాయండి, బ్రతికిన నాళ్ళు పనులే ఉంటాయి. భూలోకంలో మనం బ్రతికి నిలిచి ఉన్న జీవం కలిగిన నాళ్ళు పనులు ఉండి తీరాల్సిందే, లేకుండా ఏ రోజు ఉండదు. అయితే వాటన్నిటిలో కూడా దేవుని దినములో, ప్రభు సహవాస సమయంలో మనం సకాలానికి సమయంలోనే దేవుని స్తుతించడానికి మనం వద్దాం. దేవుని ఆరాధన చేద్దాం. దేవుని స్తుతించకుండా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, దేవునికి మనము ఆరాధించకుండా మనం ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యం. మనం ఒక మాదిరికరంగా ఈ లోకంలో కనపడాలి. మనం ఒక క్రైస్తవులం అంటే ఒక క్రమం కలిగినటువంటి వారముగా ఉండాలి. ఒక పద్ధతి కలిగినటువంటి వారంగా, దేవునికి గౌరవించే విధానము మనం ఇతరులకు చూపించే విధంగా ఉండాలండి. కనుక ఈ 2000 రాబోతున్న సంవత్సరంలో ఇక మీదటి నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుని ఆలయంలో నేను కూడా ఒక అర్హమైన పాత్రగా వాడబడాలి. దేవుని సన్నిధిలో నేను దేవునికి ఇష్టమైనటువంటి ఒక ఉపకరణముగా నేను ఉండాలి. దేవుని సన్నిధిలో నేను కూడా ఆ యొక్క పరిశుద్ధుల సహవాసంలో ఒకరుగా స్తుతించి ఆరాధించేవారుగా ఉండాలని ఒక తీర్మానం తీసుకుందామండి.
ఒక తీర్మానం తీసుకుందాం, సమయానికి వద్దాం, సమయంలో దేవునంతా సంపూర్ణంగా ఆరాధన స్తుతించి దేవుని సన్నిధిలో గడుపుదామండి. దేవుని సన్నిధిలో గడుపుదాం. ఈ యొక్క సమయమంతట్లో కూడా, ఈ ఉన్న సమయమంతట్లో కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ప్రేమ మన మీద విస్తారంగా కుమ్మరిస్తాడు, విస్తారంగా ఉంటుంది. కనుక మొదటగా దేవునికి మీరు ఇచ్చి శోధించుడి అని ఉంది. దేవునికి ఇవ్వకుండా, దేవుని సమయాన్ని గడపకుండా, దేవునికి సమయాన్ని ఇవ్వకుండా మనము దేవుని సమయాన్ని కూడా మనం సొంతగా వాడుకొని మనం దేవుని శోధిస్తే ఏముంటుందంటే, ఆ శోధన ద్వారా మనకు ఇంకా శోధనలే ఉంటాయి, కానీ మనకు విడుదల ఉండదు. కనుక మనమందరం కూడా మన పద్ధతులు మార్చుకుందాం, మన పాత స్వభావాన్ని విడిచిపెడదాం. ఆలస్యంగా రావడం, నిర్లక్ష్యం చేయడం, దేవుని సన్నిధి పట్ల, దేవుని యొక్క మందిరం పట్ల మనము నిర్లక్ష్యంగా ఉండడము అది మనకు మంచిది కాదు. నేను గడిచిన క్రిస్మస్లో చెప్పాను, మందిరం అంతా బూజు చేత నిండుకునింది. ఒక పండుగ రోజు మనం ఉండి కూడా మందిరాన్ని శుభ్రపరచుకోలేకపోయామంటే ఎంత విచారకరం. అదే మన ఇంటినైతే మనం వదిలిపెడతామా? పండుగ అంటే నెల ముందు రోజు నుంచి సిద్ధపరచుకుంటాం. మరి మన కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు, ఇంటినిచ్చిన దేవుడు, మనల్ని ఇంతగా సజీవ లెక్కలో ఉంచిన దేవుని, ఈ విలువలేని మనకు ఈ లోకంలో విలువనిచ్చిన తండ్రికి మనము ఆయన ఇంటిని మనం ఎంత శుభ్రపరచుకోవాలి. దయచేసి నన్ను క్షమించని మాట చెప్తున్నందుకు ఇది దేవునికి ఇష్టమైన పని కాదు. కుటుంబాలుగా చేద్దాం, కుటుంబాలుగా మందిరాల్లో ఉందాం, కుటుంబాలుగా మందిరాన్ని సిద్ధపరచుకుందాం, కుటుంబాలుగా మన దేవుని సన్నిధిని మనము అభివృద్ధి పరుచుకుందాం, మన సంఘాన్ని కూడా మనం బలపరుచుకుందాం. ఆనాడు ఎఫ్ఎస్సి సంఘము ఆ యొక్క గుహలో కొన్ని వేల మంది నివసించారంటే, ఒక్కొక్క చక్కగా రక్షింపబడిన వారు ఒక్కొక్కరు అంతమందిని రక్షించారు. ఈరోజు రక్షింపబడిన నీవు ఎంతమందిని దేవుని సన్నిధిలోనికి, గుహలు తీయద్దులేండి, మనము గుహలు కట్టద్దులేండి, సన్నిధిలోనికి ఎంతమందిని తీసుకురాగలుగుతుంటున్నాం. ఈ 2025 సంవత్సరం దేవుడు నేను కూడా వాడబడాలని కొరకాయని ఒక పౌరుషమైన నిర్ణయం తీసుకొని మనము వాగ్దానాన్ని కొరకై మనం సిద్ధపడదాం. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. విత్తబడిన వాక్యం నిమిత్తమై మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ దానమయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు దేవుని ప్రియ బిడ్డలారా, ఆ ఉదయకాల వేళలో దేవుని దాసుని నుండి అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. 2024వ సంవత్సరంలో మన జీవితాలు ఎలాగ ఉన్నాయి, 2025వ సంవత్సరంలో మనం ఎలాగ మన జీవితాలను కట్టుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము విని విడిచిపెట్టేవారము కాకుండా, దేవుని దాసులు కాదు మాట్లాడువారు మీరు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇప్పుడు మాట్లాడింది అన్న కాదు, దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడని మన జీవితాలను సరిచేసుకుందాం. 2025వ సంవత్సరానికి మన జీవితాలు ఎలాగ ఉండాలి, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి. ఎఫెసీ సంఘములో అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. మన యొక్క నూతన జీవితముగా మార్చబడాలని దేవుని దాసులు చెప్పినారు. కాబట్టి అలాంటి జీవితాలు కలిగి ఉండడానికి మనల్ని మనం సరిచేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. గడచిన సంవత్సరమంతా ప్రభువా మమ్మలను కాపాడి చివరి పునరుద్ధాన దినములో ప్రభువా ఈ సియోను ప్రార్థన మందిరములో మేము కూడా ప్రార్థించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ దాసుని ద్వారా మాతో చేరి వచ్చిన బిడలతో మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. దుష్టత్వమును, కోపమును, సమస్త దుర్నీతిని మేము విడిచిపెట్టి ప్రభువా యథార్థత, పరిశుద్ధత, పవిత్రత, పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై
2025వ సంవత్సరం నాటికి మేమే కాకుండా మాతో ఆ నూతన వ్యక్తులను కూడా సంఘానికి చేర్చేటువంటి నడిపించే వ్యక్తులముగా మేము ఉండాలని మీ దాసుని ద్వారా హెచ్చరించబడ్డాం. దానికి స్తోత్రాలు వందనాలు. చేరి వచ్చిన బిడలను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు. హెచ్చరించబడిన హెచ్చరికలను బట్టి నీకు స్తోత్రాలు. విని విడిచిపెట్టే వారము కాకుండా నాయన మేము ఆధ్యాత్మికంగా వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని ప్రభువా ఇక్కడ కట్టబడి ఉంటుండగా సంఘ సరిహద్దులను మీరు విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు ప్రభువా, నీ దాసుడు పడుచున్న ప్రయాసను నాయన వ్యర్థము కాకుండా అనేక నూతన ఆత్మలను నీ దాసునికి సంఘానికి మీరు అప్పగించమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలలో నేను ఎవరైనా బలహీనులుగా ఉన్నారేమో వారిని బలపరచండి. వ్యాధులతో బాధలతో సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నట్లయితే ప్రభువా వారిని దర్శించండి, వారిని మేలులతో నింపండి. 2024వ సంవత్సరం అంతా మీరు కాపాడి ఉన్నారు. 2025వ సంవత్సరములో ఇక 3 దినములు మా ముందు ఉంటుండగా ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి, నూతనపరచండి, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. దయచేసి అందరం కూడా ఏ రీతిగా